If interested, submit the Google form in the description and comments section and comment as interested. హలో టెకీస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఛానల్ రిలేటెడ్ ఫర్ మీ. ఈరోజు మనం ఈ ప్యామ్లో వేరే జాబ్ డీటెయిల్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ డెవలపర్ జావా. దీంట్లో కావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి జావా, రియాక్ట్.js, మైక్రో సర్వీసెస్, HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ ఏజాక్స్. ఇది మొత్తం ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం. ఇక్కడ ఫైర్ సింబల్ చూస్తున్నారు కదా, ఇది హాట్ వ్యాకెన్సీ. సో ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయండి విత్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్. రిగ్రెస్గా హైర్ చేస్తున్నారు. అండ్ దిస్ సింబల్ చూస్తున్నారు కదా, ఇది ఆఫీస్ సింబల్. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ జస్ట్ అండ్ ఆల్. అండ్ వన్ ఆఫ్ థింగ్, చాలా రోజుల తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నట్టుగా ఈ వీడియోలో ఇక్కడ రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా ఈ ప్యామ్ యొక్క ఓపెన్ సైట్ యొక్క రెఫరల్ లింక్ అది. సో మీరు ఒకవేళ చాలా రోజుల తర్వాత చూసి ఇది రెస్పాన్స్ రావట్లేదు, ఇది ఈ ఓపెనింగ్ గురించి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి ఏం మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ గురించి చూస్తున్నారు. ఈ జాబ్ వచ్చేసరికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ పూణే ఆల్ ప్రైమ్ లొకేషన్స్లో అవైలబిలిటీ ఉంది. కానీ ఎన్ని ఓపెనింగ్స్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన సెకండ్ ఓపెనింగ్ వచ్చేసరికి సీనియర్ డేటా క్వాలిటీ ఇంజనీర్. ఇది టెస్టింగ్ ఇంజనీర్ సిస్టంలోకి వస్తుంది. అండ్ ఇది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. అండ్ దీని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి పైథాన్ బేస్డ్ టెస్టింగ్, SQL, ETL వెరిఫికేషన్స్ and TSQL, SQL transformations and SQL alchemy, AI driven anomalous methodologies and knowledge on CI and CD workflows and Python testing for CI and CDs, GitHub Actions and Azure DevOps, and designing mock database centers for supporting automations. Main requirement వచ్చేసరికి at least 5 years of experience in that domain or in the similar roles of a data quality engineer, and proficiency in SQL Server, T-SQLs and storage procedures. Also having a good knowledge on background ETL ఉండాలి, Python programations and testing automations, data visualizations and anomalous. Data visualization వచ్చేసరికి మేబీ పవర్ BI కానీ MuleSoft కానీ ఆర్ ఎల్స్ అలా దానికి రిలేటెడ్గా ఏదైనా ఓకే. అది యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలు, బికాస్ దాట్ ఈజ్ అండ్ గుడ్ టు నో స్కిల్ ఇక్కడ. అండ్ PYTest pandas and MVPs and familiar with CI/CD environment and ML driven methodologies కూడా వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో అండ్ ఈ రోల్ వచ్చేసరికి చెన్నై, హైదరాబాద్, గుడ్గావ్, పూణే అండ్ బెంగళూరు లొకేషన్స్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మనం చూసే జాబ్ వచ్చేసరికి లీడ్ సిస్టమ్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్ అజూర్. ఇది కూడా టెస్టింగ్ రోల్స్ కిందకి వస్తుంది, కానీ ఇది చాలా చాలా లొకేషన్స్ ఉన్నాయి. పూణే, హైదరాబాద్, చెన్నై, గుడ్గావ్, బెంగళూరు అండ్ అదర్ లొకేషన్స్ ఆల్సో. కానీ ఇది చాలా ఓపెన్స్ అనేవి చూసారండి. అండ్ ఇవన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ జాబ్స్లో ఉన్నటువంటి హాట్ వేకెన్సీస్ అని. అండ్ ఇది కూడా ఆఫీస్ జాబ్. కావాలంటే మీకు లొకేషన్ ఛాన్స్ కూడా ఉంటుంది. లేదా అంటే మీరు ఒక లొకేషన్ సెలెక్ట్ అయ్యి వేరే లొకేషన్ మూవ్ అవ్వాలనుకుంటే అది కూడా ఉంటుంది. సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసేద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇది మేనేజింగ్ CI and DI pipelines, employee infrastructure code, LIC and Azure platform, micro Azure services and DI services. రిక్వైర్మెంట్ వచ్చేసరికి 8-12 years of experience ఉండాలి. DevOps, CI and CD experiences, Linux and Windows administration roles ఉండాలి. Python, Bash, Shell and Unix skills ఉండాలి. ARM templates గురించి తెలిసి ఉండాలి. అండ్ YAML స్క్రిప్టింగ్ కూడా మనకు నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దీన్ని యాక్చువల్గా ఇది ఉంటే ఉపయోగపడతారనమాట. AKS అండ్ డాకర్ బెనిఫిట్స్ కానీ. అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ బాగా స్ట్రాంగ్గా వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిమెన్షన్ అండ్ ఈవెన్ ఇంకా నార్మల్ జాబ్ రిలేటెడ్ స్టఫ్ అనమాట. సో మీకు ఈ జాబ్ కనుక మీకు రిక్వైర్డ్ అంటే కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ గూగుల్ ఫామ్స్ అండ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అప్లై చేసేయండి. ఈరోజు లాస్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జావా.
టిఎస్ ఆల్గో. ఇవి బెంగళూరు, గుడ్గావ్, హైదరాబాద్ అండ్ పూణే లొకేషన్స్లో ఉన్నాయి. లెట్స్ డైవ్ ఇన్ టు డిస్క్రిప్షన్స్. సో ఇవి నార్మల్గా ఇవన్నీ జాబ్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వర్క్ రిలేటెడ్ చేసుకోవాల్సిన వర్క్స్ అనుకోవచ్చు. కానీ దీనికి టెక్నికల్ స్కిల్స్ సరికి మినిమం 8 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ జావా 8, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథమ్స్, STPS ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్, STPS, JUnit అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ మెథడాలజీస్ తెలిసి ఉండాలి. డాకర్స్ అండ్ కుబర్నెటిస్ తెలిసి ఉండాలి. సాలిడ్ నాలెడ్జ్ ఆన్ డిజైనింగ్ పార్ట్నర్స్ అండ్ ప్రిన్సిపల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఫ్లో ఇంజనీరింగ్ అండ్ ఓనర్షిప్స్. సో ఇవి మాత్రం హై ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది. అండ్ ప్యాకేజ్ కూడా దీనికి ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ వన్స్ అగైన్ ఈ జాబ్ వచ్చేసరికి బెంగళూరు, గుడ్గావ్, హైదరాబాద్ అండ్ పూణే లొకేషన్స్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే కమెంట్స్లో మెన్షన్ చేసి ఇంట్రెస్టెడ్ అని గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసి